దేశంలో ప్రముఖ టెక్ సంస్థ టాటా గ్రూప్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అయిన టీసీఎస్ నికర లాభం తగ్గిపోయింది. 2024-25 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో కంపెనీ లాభం ₹209 కోట్ల తగ్గింది. భారతదేశ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నికర లాభం 1.69% తగ్గింది. ఈ క్రమంలో గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ₹12,502 కోట్ల నికర లాభాన్ని ప్రకటించగా, తాజాగా ₹12,293 కోట్లకు చేరినట్లు తెలిపింది. ఈ క్షీణతకు గల కారణాలను కంపెనీ తన ఫైల్ చేసిన స్టాక్ ఎక్స్చేంజ్ నివేదికలో వెల్లడించింది. అలాగే నికర లాభం త్రైమాసికం ఆధారంగా 1.3% తగ్గింది. టీసీఎస్ ఆర్థిక స్థితిగతులపై ఉన్న ఈ తగ్గింపును అధిగమించడానికి సంస్థ కొత్త వ్యూహాలు, పెట్టుబడులపై దృష్టి పెడుతూ మార్కెట్లో మరింత విస్తరించాలని భావిస్తోంది. ఇదే సమయంలో టీసీఎస్ FY25 సంవత్సరానికి ఈక్విటీ షేరుకు ₹30 తుది డివిడెండ్ ప్రకటించింది. ఇది ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కంపెనీ ఇప్పటికే 3 మధ్యంతర డివిడెండ్లు, ఒక ప్రత్యేక డివిడెండ్ ద్వారా చెల్లించిన ₹96కి అదనంగా ఉంది. 30వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారుల ఆమోదానికి లోబడి ఏజీఎం ముగిసిన 5 రోజుల్లోపు డివిడెండ్ చెల్లింపు జరుగుతుందని టీసీఎస్ తెలిపింది. అయితే కంపెనీ ఆదాయంలో సానుకూల వృద్ధి కనిపించింది. మార్చి త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 5.3% వృద్ధి చెంది ₹64,479 కోట్లకు చేరుకుందని టీసీఎస్ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ ఆదాయం ₹61,237 కోట్లుగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ ₹2,55,324 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 6% వృద్ధి. ఈ సంవత్సరానికి నికర లాభం $48,553 కోట్లుగా ఉంది. వార్షిక ఆదాయంలో $30 బిలియన్ అధిగమించడం ద్వారా టీసీఎస్ ఒక ప్రధాన మైలురాయిని సాధించిందని కంపెనీ తెలిపింది. ఫలితాల ప్రకటనకు ముందు ఏప్రిల్ 9న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో టీసీఎస్ షేర్లు 1.64% డౌన్లో ₹3,239 వద్ద ముగిశాయి. మహావీర్ జయంతి సందర్భంగా గురువారం భారత ఈక్విటీ మార్కెట్లకు సెలవు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక భారతీయ బహుళజాతి సమాచార సాంకేతిక సంస్థ. ఇది టాటా గ్రూప్కు అనుబంధ సంస్థ. టీసీఎస్ 1968లో టాటా కంప్యూటర్ సిస్టమ్స్గా స్థాపించబడింది. 2004 ఆగస్టు 25న టీసీఎస్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా మారింది. ఏప్రిల్ 2018లో ఇది $100 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో దేశంలోనే మొట్టమొదటి ఐటీ కంపెనీగా అవతరించింది.